హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. జాతవేదుడైన అగ్నిహోత్రుడు హిరణ్యవర్ణములు హరిద్రావర్ణములు కలిగినది, వెండి బంగారు రంగు హారములు ధరించినది, ఆహ్లాద స్వరూపిణి, హిరణ్య సంపదతో చేయబడిన మూర్తి గలదియగు లక్ష్మి నాకు కలుగజేయనుగాక. ఇది మొట్టమొదటి యొక్క అంతరం. అంటే మంచి నగలు వేసుకుని, బంగారం నగలు అవి వేసుకుని, మంచి రంగు కలిగినటువంటి అమ్మవారు నవ్వుతూ ఉండేటటువంటిది. అమ్మవారిని మనం ఏ రకంగా ఉపాసన చేస్తాం, ఆ రకమైనటువంటి ఉపాసన వల్ల ఆ రకమైన మొహం కూడా మనకు వస్తుంది. ఆంజనేయ ఉపాసన చేసేవాడు ఇలా ఉంటుంది మనకి. చేత అమ్మవారిని ఎప్పుడైనా ఉపాసన చేసేటప్పుడు లలిత కానీ ఎవరు కానీ అత్యంత సుందరంగా ఉండేటటువంటిది, ఇంతకన్నా బ్యూటిఫుల్గా లేదని ఊహించుకోవాలి. ఎప్పుడు నవ్వుతూ ఉండేటటువంటిది, చాలా ప్రశాంతమైనటువంటి ముఖం ఉండేటటువంటి అమ్మవారిని ఎప్పుడు ధ్యానం చేయాలి. ఈ శ్రీ విజయంలో కాళిక ఈ ఉపాసన తర్వాత చేసుకోవచ్చు. అంటే ఎలాగుంటే అలాగా ఉపాసన వస్తుంది కాబట్టి మొట్టమొదటి ఉపాసన చేసేటప్పుడు అత్యంత సుందరమైనటువంటి అమ్మవారిని ఉపాసన చేసుకోవాలి. అమ్మవారు యూజువల్గా 2 ఉపాసనలు ఉంటాయి. బాల అనేటటువంటిది అంటే 5-6 ఏళ్ళు వయస్సు ఉండేటటువంటి అమ్మవారిని ఉపాసన చేస్తారు. శ్యామల అనే ఉపాసన చేసేటటువంటి వారు అంటే ఇంకో అమ్మవారిని లలిత ఉపాసన చేసి 16 ఏళ్ళు వయస్సు ఉండేటటువంటి అమ్మవారిని ఎప్పుడు కూడా 16 కానీ 5 ఏళ్ళు కానీ ఉపాసన చేయటం సంప్రదాయం. కాక ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇలా వరుసగా 10 సంవత్సరాలు ఉండే అమ్మవారిని కూడా ఉపాసన చేయటం అనేది ఇంకో సంప్రదాయం ఉన్నది. మామూలుగా జీవితం నందు ఉపాసన చేసుకోవడానికి 16 ఏళ్ళు ఉండేటటువంటి అమ్మవారిని ఊహించమంటారు. అత్యంత అందంగా ఉండేటటువంటిది, బంగారు వెండి నగలు కలిగినటువంటిది. ఓ జాతవేదుడా, నాకు అటువంటి అమ్మవారిని తీసుకొచ్చి కలుగుజేయి అని మొట్టమొదటి రుక్కు ఋషి కోరుతున్నాడు. జాతవేదుడు అంటే ముందు మనకు తెలియాలి. జాతవేదుడు అంటే వేదముల యందు పుట్టినటువంటి వాడు, లేక వేదములు పుట్టించినటువంటి వాడు. 2 అర్థములు ఉంటాయి. ఎందుకు ఈ వేదం ఎంత గొడవనే, గడిగడికి వేదం గురించి మాట్లాడతాను. వేదం అనేటటువంటిది లేకుండా మన దేహం అనేటటువంటిది కానీ మనస్సు కానీ నిర్మాణం కాదు. మనం మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా రుక్ అనే పేరుతో పిలుస్తారు. మనం చేసేటటువంటి పనులన్నీ కూడా యజుష్ అనే పేరుతో పిలుస్తారు. గాలి పీల్చటం, ఈ లయబద్ధమైనటువంటి జీవితం అంతా ఏదైతే లోపల ఉంటుందో గుండె దాన్ని సామన అనేటటువంటి పేరుతో పిలుస్తారు. వీటన్నిటినీ అప్లై చేసేటటువంటి అధర్వం అనే పేరుతో ఉంటారు. 4 వేదములు మన యందు నిరంతరం పనిచేస్తుంటేనే ఈ సిస్టమ్ కదులుతూ ఉంటుంది. పైన ఉండేటటువంటి విరాట్ పురుషుడి యందు, అమ్మవారి యందు ఈ వేదములు నిత్యము వెలుగొందుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే వేదములు ఉపాసన చేస్తామో అమ్మవారితో తాదాత్మ్యం వస్తుంది, దేవతామూర్తులతో తాదాత్మ్యం వస్తుంది. అయితే భౌతిక లోకంలో ఉండేటటువంటి మనస్సు, ఈ కింద లోకంలో ఉండేటటువంటి మనం దేవతలతో మాట్లాడాలన్నా, దేవతలు మనతో మాట్లాడాలన్నా ఒక కమ్యూనికేషన్ లాంటిది ఒకటి ఉండాలి. అంటే ఒక టెలిఫోన్ నంబరు, ఆ టెలిఫోన్ కానీ ఏదైనా మనిషి కానీ మెసేజ్ కానీ ఉండాలి. ఆ మెసేజ్ని ఏమని పిలుస్తారంటే అగ్ని అనే పేరుతో పిలుస్తారు. అగ్నిలో కానీ ఏదైనా పడేస్తే ఏ లోకానికి సంబంధించింది ఆ లోకానికి వెళ్ళిపోతుంది. మన భౌతిక శరీరానికి కానీ అగ్నిలో పడేస్తే 5 ఎలిమెంట్స్తో కట్టుబడి ఉంటుంది కాబట్టి 5 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, పృథివీ ఆకాశవాపో వాయు తేజ ఆకాశాలు ఎక్కడెక్కడ పనిచేస్తుంది. అంటే ఒక లోకం నుంచి ఇంకొక లోకమునకు తీసుకెళ్లేటటువంటి శక్తి అగ్నికి ఉంటుంది. అంచేతే వేదమునందు మొట్టమొదటిది ఏమిటి మొట్టమొదటి మంత్రం అగ్నిమీళే పురోహితం అని ఉంటుంది. మొట్టమొదటిగా అగ్ని అనేటటువంటి దాన్ని ఉపాసన చేయటం అనేది చేస్తారు. ఇగ్నిషన్ అంటాం, చూసారా, అది అగ్ని అంటే. బండికి స్టార్ట్ అవ్వాలంటే ఇగ్నిషన్ ఉండాలన్నట్టు. కారు స్టార్ట్ అవ్వాలన్నా, స్కూటర్ స్టార్ట్ అవ్వాలన్నా ఇంగ్లీష్ పెట్టో లేకపోతే కొట్టో ఏదో చేస్తారు. అలాగే మనం మాట్లాడాలన్నా సరే ర్యాఫమ్ అనేటటువంటిది ఒక శబ్దం ఇక్కడ పుట్టిన తర్వాత ఇగ్నైట్ చేస్తుంది. ఇగ్నైట్ అంటే అగ్ని అనేటువంటి దాన్ని పుట్టిస్తుంది. దానివల్ల మాట రావటం, తర్వాత ఇది ఛందోభయం అవటం అనేటటువంటి తర్వాత జరుగుతుంది. అంటే ఏదైనా మొదలవ్వాలంటే మొట్టమొదటిగా అగ్ని ఉండాలి. చేత సంప్రదాయం కోసం అగ్ని కార్యం చేయలేని మొట్టమొదటిగా దీపాన్ని వెలిగించాలి. దీపమునకు సంబంధించిన మంత్రం అంటే అన్నిటికీ కూడా దీపారాధన చేయటం అనేటటువంటి మొట్టగా జ్యోతి ప్రజ్వలనే అంటారు. ఇప్పుడు ఫంక్షన్లు ఏమైనా స్టార్ట్ చేసినప్పుడు జ్యోతి ప్రజ్వలన ఇంట్లో దీపం ఉండాలని అంటారు.
మొట్టమొదటిగా ఉండేటటువంటి అగ్ని. అగ్ని ఏం చేస్తాడట? తన నుండి వేదములు పుట్టిస్తాడు. వేదముల నుండి అగ్ని పుడతాడు. వేదములు కానీ ఉంటే అక్కడ అగ్ని ఉంటాడు, అగ్ని ఉంటే అక్కడ వేదములు ఆయన ద్వారా పుడుతూ ఉంటాయి. రివర్స్ ప్రాసెస్ అన్నమాట. ఎటు నుంచి ఎటైనా పర్వాలేదు. ఆయన మొట్టమొదటిగా మనం కోరుకోవాలి ఏమిట? హిరణ్యవర్ణం అంటే హిరణ్యం అనేటటువంటి దానికి బంగారం అనేటటువంటి రంగు ఒకటి ఉన్నది, కిరణములు అనేటటువంటిది ఒక అర్థం ఉన్నది. ఈ భూమి మీదకి మొత్తం సృష్టి అంతా రావటం అనేటటువంటిది, ఈ సృష్టి మీద దేహములు కట్టుకోవడం అనేటటువంటి 2 కిరణముల ద్వారా జరుగుతుంది. ఒకటి సూర్యుని యొక్క కిరణములు, 2 చంద్రుని యొక్క కిరణములు. సూర్యుడి నుంచి వచ్చినట్టు కిరణములు ఈ భూమి మొట్టమొదటిగా జరుగుతూ ఉండేటప్పుడు వచ్చినటువంటి ఎవరైతే మొట్టమొదటి ప్రభువులు ఉన్నారో వారినే సూర్యవంశ ప్రభువులు అని చెప్తారు. చంద్రుడి కిరణములో వచ్చినటువంటి ఆకారముగా భౌతిక ఆకారములుగా వచ్చినటువంటి వారిని చంద్రవంశ ప్రభువులు అని చెప్తారు. వారి యొక్క సంతానంగా మనం ఉంటాం. కాక మన దేహమునందు సూర్య చంద్రాత్మకమైనటువంటి 2 ఉంటాయి లోపల. ఆధ్యాత్మిక జీవితంలోకి తీసుకువెళ్ళేటటువంటిది, పైకి తీసుకెళ్లేటటువంటిది ఏదైతే ఉంటుందో సూర్యుని యొక్క మార్గము జ్యోతిర్మార్గమై ఉంటుంది. అంకురం, పోస్టరిటీ, పెరగటం, పుష్టి, తుష్టి ఇవన్నీ కూడా చంద్రుని కిరణమునకు సంబంధించిందే ఉంటుంది. ఈ 2 సైమల్టేనియస్ గా మన యందు పని చేయకపోతే, సోమ సూర్యాత్మకమైనటువంటి 2 కానీ పని చేయకపోతే ఈ బాడీ ఉండటం, ఈ మనం చెప్పుకోవటం, ఈ కథ ఏముండదు అన్నాడు. ఈ 2 కూడా ఇడ పింగళ అనేటటువంటి 2 నాడులుగా మన దేహంలో ఉంటాయి. ఈ 2 నాడులు ఇలా పాముల కింద 2 మైకులు కొట్టుకున్న పాములు ఈ చెట్ల కింద వేస్తుంటారు చూసారా, పాములు 2 చుట్టుకున్నట్టు. యాక్చువల్గా ఇవి లోపల ఉండేటటువంటి కుండలినికి చుట్టూ ఉండేటటువంటి ఇడా పింగళ నాడు యొక్క బొమ్మలు అవి. దేహమునందుండి సమస్తమైన వ్యాపారంలో కుండలిని శక్తి ఒక్కొక్క పని చేయటానికి ఒక్కొక్క రకమైనటువంటి అవతారం తీసుకుని అమ్మవారు విపరీతమైన శక్తులను ఉద్బుద్ధం చేసి ఒక్కొక్క పని చేయనిస్తూ ఉంటుంది. వాటికి మొట్టమొదటిగా వచ్చినటువంటివి హిరణ్య వర్ణం అనేటటువంటిది. అంటే హ రాతో కలిసినటువంటి వర్ణం ఏదైతే ఉంటుందో దానిని హిరణ్య వర్ణం అనే పేరుతో కూడా సంప్రదాయంలో పిలుస్తారంటే హ్రీం అనేటటువంటి బీజాక్షరం ఏదైతే ఉంటుందో దాన్ని ఉపాసన చేసినటువంటి వారు జ్యోతిర్మార్గంలోకి వెళ్ళటం, పవర్ అనేటటువంటి రావడం, శక్తికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బీజంలో హ్రీం అనేటటువంటి బీజం ముఖ్యమైనటువంటి అమ్మవారి బీజంలో శ్రీం హ్రీం క్లీం అనేటువంటి 3 బీజాక్షరాలు వస్తాయి. ఇందులో ఉద్ధరిస్తాం ఒక్కొక్కటి. ముఖ్యమైనటువంటిది హ్రీం శ్రీం అనేటటువంటిది. గాలి పీల్చి వదిలేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పుడు సా, బయటకు వదిలేటప్పుడు హమ్ అనేటువంటి 2 అక్షరాలు వస్తూ ఉంటాయి. అది అందరికీ వస్తూ ఉంటాయి. ఆ వచ్చేటటువంటి అక్షరములలో సాతో రేఫను కలిపితే శ్రీం అవుతుంది, హాని రేఫతో కలిపితే హ్రీం అనేటువంటి మొట్టమొదటి బీజాక్షరాలు మన నుండి శ్వాస ద్వారా, రేఫ ద్వారా, జాతవేదుడి ద్వారా 2 వర్షాలు పుడుతూ ఉంటాయి. శ్రీం హ్రీం అనేటటువంటిది. ఇప్పుడు ఇది ఎందుకు మనకేమిటని, దానివల్ల సృష్టి జరుగుతుంది. నాడులు దానివల్ల ఏర్పడతాయి. దానివల్లే జ్యోతిష్యం అనేటువంటి మార్గం మనకు వస్తుంది. దానివల్లే చంద్రాత్మకమైనటువంటి మార్గం మనకు వస్తుంది. బీజాక్షరాలను ఉపాసించటం వల్ల ఏమిటవుతుందంటే, ఏ సృష్టి ఎక్కడి నుంచి అయితే అమ్మవారు వచ్చి ఏ సృష్టి చేయగలుగుతున్నాదో అమ్మవారు ఆ కళ మన యందు వస్తుంది. అంటే మనం అమ్మవారి స్వరూపులమై సృష్టికర్తలం అయిపోతాం. అంటే ఎక్కడి నుంచి అయితే ఈ అక్షరం పుట్టిందో, ఎక్కడ ఏ లోకం నుంచి అయితే పుట్టిందో ఆ అక్షరము దగ్గరకు ప్రయాణం చేయటానికి కావలసినటువంటి సంస్కారములు, చుట్టూ ఉండే పరిస్థితులు, చుట్టూ ఉండేటటువంటి వెలుగు, పెదలు అవన్నీ కూడా మనకి సహాయం చేస్తాయి. హ్రీం హిరణ్యవర్ణం అంటే హ్రీం అనేటటువంటి బీజాక్షరము కలిగినటువంటి అమ్మవారు. దీన్ని హ్రీం అనేటటువంటి బీజాన్ని కూడా హరి పదం అనే పేరుతో పిలుస్తారు. హరి హర, హరి హర అనే 2 కూడా హ్రీం అనే బీజాక్షరం నుంచే వస్తాయి. ఆవిడ హ్రీం అనేటటువంటి అమ్మవారు పుట్టినప్పుడు అమ్మవారి ద్వారా హరి హరుడు ఇద్దరు పుడతారు. వారినే అక్షరాలని తీసుకుని హరి పదం అనే పేరుతో పిలుస్తారంటే ద టాప్ మోస్ట్ అనేటటువంటిది హరిణీం. హరిణీం అనే హిరణ్యవర్ణం హరిణీం అంటే హరిణీం అంటే ఈ హ్రీం అనేటటువంటి రేఫ కలిగినటువంటిది సువర్ణ రజతశ్రజాం.